KSR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. అంబేద్కర్ అందరివారు, కుల ప్రసక్తి లేకుండా రాజ్యాంగ నిర్మాణాన్ని చేపట్టిన మహనీయుడు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ, భారీ నీటి పారుదల శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు, ములుగు శాసనసభ్యులు, ములుగు ఎమ్మెల్యే డాక్టర్ ధనసిరి అనసూయ సీతక్క మంగపేట మండలంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ, అంబేద్కర్ ఏ కులం వారి సొంతం కాదని, అన్ని కులాల వారికి సమానమేనని, ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం రోజు అతని విగ్రహ ఆవిష్కరణ జరగడం అదృష్టమని అంబేద్కర్ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైలా జయరాం రెడ్డి, చెట్టుపల్లి వెంకన్న, వేంపల్లి వీరాస్వామి, ఎల్పీ ముత్యాలు, బొర్రయ్య, రాజమల్లు సుకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ KSR7 టీవీ న్యూస్, మంగపేట మండలం. రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ రావు. హక్కు ఉంది, కానీ ఇతరుల జీవితాలను నువ్వు నాశనం చేసే హక్కు లేదు. ఇలాంటి అన్ని కూడా గొప్ప గొప్ప హక్కులను మనకిచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మనందరికీ జీవితాలలో ఒక వెలుగు నింపడం కోసం తాను అనేక రోజులు కష్టపడి అనారోగ్యం పాలైనా కూడా మరి రాజ్యాంగాన్ని ఈరోజు పెట్టి ప్రపంచం అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. ప్రపంచం ఎక్కడ పోయినా కూడా భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్యం ఉంది అంటే అది రాజ్యాంగం. ఎవరైనా తప్పు మాట్లాడితే ఇది నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కయ్యా అని మనం కోర్టు కూడా పోయి కోర్టు ద్వారా కూడా మనము హక్కులను కాపాడుకునే అధికారం ఉంటది. కాబట్టి తప్పకుండా ఇక్కడికి వచ్చినటువంటి ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి అంబేద్కర్ గారి గురించి మీరందరూ కూడా పొద్దు నుంచి మాట్లాడారు. ఈ రోజు నా అదృష్టంగా భావిస్తూ ఊర్లలో ఎక్కడైనా మనము ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరం కలిసి చరిత్రలో ఈ సమాజం కోసం పాటుపడ్డ మహనీయులది. ఈ కులము ఆ మతము అని కాకుండా వాళ్ళు మన ప్రాంతాల కోసం ఏ రకంగా పాటుపడ్డారు, మన కోసం ఏ రకంగా త్యాగాలు చేసిరు, అదే మనం గుర్తుపెట్టుకొని వాళ్ళని గౌరవించాలి. కానీ ఎప్పుడు కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయం చేసి ఐక్యతను విచ్ఛిన్నం చేయకూడదు. అందరం ఐక్యంగా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా ఈ యొక్క అభివృద్ధిలో కీలకంగా ముందుండి ఇంకా 4 సంవత్సరాలు పని చేసి మనం అందరం కూడా ఈ మండలాన్ని కూడా మరి డెవలప్ చేసుకుందాం. ఈ రోజు కూడా కొన్ని రోడ్స్ ఓపెనింగ్ ఉన్నాయి, అదే విధంగా కొంత స్కూలు, టాయిలెట్స్, పిల్లల అవన్నీ ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. మొన్ననే మనం బస్ స్టాండ్ ఓపెన్ చేసుకున్నాం. ఇంకా కింది కూడా చాలా రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. కొద్దిగా టైం సరిపోక ఈ రోజు అన్ని ఓపెనింగ్ పెట్టుకోలేకపోయినాం. తొందరలోనే ప్రతి ఊరికి రోడ్డు, మండల హెడ్ క్వార్టర్లలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రతి గల్లీలో కూడా రోడ్లు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా మీకు ఈ ఒక్క మండలాన్ని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకొస్తామని తెలియజేస్తూ, జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగాన్ని కాపాడదాం.